వచ్చింది, ఆయనకి ఏమొచ్చింది? దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లో కొన్ని జంతువులు ఉన్నాయి. ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు ఆయన ఏమన్నాడంటే ముమ్మారు 16 వచనంలో అన్నాడు, ఇలా ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంలో ఎత్తబడ్డాం. ఆ 15వ వచనంలో అన్నాడు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం. అంటే అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు పవిత్రపరిచిన వాటిని ఆయన కాదు అంటున్నాడు. ఇదంతా ఎత్తంతా చూసుకుంటూ వచ్చాం. తర్వాత పేతురు కోసం కొన్నేని వారి దగ్గరికి పంపించడం మనకు కనబడుతుంది. ఇప్పుడు 24వ వచనంలోనికి మనం వస్తున్నాం. 24వ వచనంలోనికి వస్తున్నప్పుడు అక్కడ ఏం కనబడతా ఉందంటే, మరునాడు వారు కైసరియలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉంటాను. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? వారు కైసరియలో ప్రవేశించారు. ఎక్కడ ప్రవేశించారంటే కైసరికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు యొప్పై నుంచి కైసరి. ఎంత దూరం పడుతుంది? ఎన్ని దినాలు పడుతుంది? 4 దినాలు. 4 దినాలు 6 రోజులు పాటలే కదా, నడుచుకొని రావడమే కదా. 4 దినాలు వచ్చారు. అప్పటికల్లా ఎవరున్నారండి? ఈ 4 రోజులు వీళ్ళు ఎప్పుడైతే కొన్నేళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి పంపించాడో మనుషుల్ని, అప్పటి నుంచి కొన్నేళ్ళు ఏం చేశాడంటే బంధువులను పిలిచాడు, తర్వాత ముఖ్యమైన స్నేహితుల్ని పిలిపించాడు. అక్కడ వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. ఎవరి గురించి? పేదరు గారితో పేదరు గారితో పాటు వెళ్ళిన మనుషుల కోసం. నేను అంటాను, ఈయన సభాధిపతి అయి ఉండి, ఈయన ఫుల్ బిజీ షెడ్యూల్ అయి ఉండి, ఆ 4 రోజులు కూడా ఆయన సెలవు పెట్టుకొని, ఆ 4 రోజులు ఆ ఇంట్లో ఉన్న బంధువులకి కానీ స్నేహితులకు కానీ అన్నపానాలు సకల సదుపాయాలన్నీ చూసుకుంటూ చూడండి. ఆయన ఆ రక్షణ కార్యము దేవుడు ఎందుకో ఆ దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన పిలిపించమన్నాడు. వచ్చిన ఆయన ఏం చెప్తాడో నాకైతే తెలియదు. ఇది ఒకటి నేను ఒక్కనే వినడం కాదు, ఇది నాతో పాటు నాకు కావలసిన బంధువులు, నాతో పాటు ఉన్న స్నేహితులు అందరూ దీన్ని వినాలి. ఎంత మంచి గొప్ప కొన్నేలి అతన్ని ఎదుర్కొని నమస్కారం చేశాడు అని అంటున్నాడు. కానీ అక్కడ వాక్యంలో మనకి అర్థమవుతున్నది ఏంటంటే, మనకి ఇలా కిందకు వచ్చినప్పుడు పేతురు అంటాడు, అందుకు పేతురు నీవు లేచి నిలువు, నేను కూడా నరుడినే అని చెప్పి అంటే పేతురు అంటాడు, నాకేమీ అసాధారణమైన శక్తులు ఏం లేవు, నాకు నేను నీలాంటి మనిషినే, నువ్వు నా కాళ్ళ మీద పడకూడదు అనేసి అక్కడ ఒక ఆయనలో ఒక జ్ఞానాన్ని ఉన్నాడు. ఆయన ఒక జ్ఞానాన్ని అక్కడ బోధిస్తా. ఆ కొన్నేళ్ళకి అది సంస్కారమే అవ్వచ్చు, కానీ పేతురు అంటున్నాడు, నేను నరుడినే, నువ్వు నరుడివే, మనమేమి ఈ విషయాలు చేసుకోక్కర్లేదు. మీరు ప్రకటన గ్రంథానికి వెళ్ళినప్పుడు యోహాను కూడా దర్శనం చూపిస్తున్నప్పుడు యోహాను కూడా దోత కాళ్ళ మీద పడతా ఉంటుంటే దోత ఏమన్నాడు? అదే రెండు వాళ్ళ చేయడానికి ఏమాత్రం కూడా వీల్లేదు, నువ్వు సమానం అన్నట్లుగా ఆయన కూడా అక్కడ ఏం చెప్తాడు? కాళ్ళ మీద పడనివ్వకూడదు. చాలా మంది పెద్ద మాట్లాడచ్చు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అంటే పేతురికి ఒకసారి ఏమైపోయిందంటే ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి లోనికి వచ్చాడు పేతురు, రాగానే ఏంటి ఇదంతా ఎలాగ అయిపోయింది అనేసి, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేసి తనకేం కలిగిందంటే ఆశ్చర్యం కలిగింది. ఆయన కూడా అక్కడ ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు నీ కోసం 3 వ్యక్తులు వెళ్తున్నారు, నువ్వు దిగి వాళ్ళని వెళ్ళి కలుసుకో అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు జరిగిన తర్వాత వాళ్ళు కలుసుకున్న తర్వాత వాళ్ళు నేను వినిన తర్వాత పేతురు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ విషయాలు చూస్తా ఉన్నాడు. వాళ్ళని చూశాడంట. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అనేకులు కూడి ఉన్నట్టు చూశాను, అనేకులు. ఇప్పుడు మీకు అర్థం, అవన్నీ కొన్నేళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఆయన ఎక్కడ ఉన్నప్పుడు కొన్నేళ్ళ ఇంట్లో ఉన్నాయి. కొన్నేళ్ళ ఇంట్లో చేయవలసింది ఎవరో పోగు చేయవలసింది కొన్నేళ్ళి. పేతుని పిలిపించమని కొన్నేళ్ళకి మళ్ళీ చెప్పాడు. ఎవరిని పిలిపించమన్నాడు? ఇప్పుడు మనకి కథ అర్థమవుతా ఉంటుంది. చూడండి కొద్దిగా ఇంకా లోనికి వెళ్దాం. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. చూడండి అక్కడ వానితో సహవాసం చేయుట. ఇప్పుడు ఎవరు? పేతురు ఎవరు? యూదుడు. పేతురు ఎవరండి? యూదుడు అంటున్నాడు, సహవాసం చేయుటకైనను అట్టి వానిని ముట్టుకొనుట అయినని యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ మనవాడికి అర్థమవుతుంది, పేదకు ఇప్పుడు పొరలుతా ఉంది. ఏమని అర్థమవుతుందంటే, అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడు అయిన కూడా నేను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడ చూపించాడు ఈయనకి? ఆ దర్శనంలో, ఆ దుప్పట్లో సత్స్పాద జంతువులు, పురుగులు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఉండడం వల్ల ఇప్పుడు ఈయనకి అర్థమైంది ఏంటంటే, ఓహో నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఇలాగా నాకు చూపించాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. అక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు అక్కడ తాను అక్కడ వాస్తవం తన గురించి తాను ఏమి మామూలుగా చెప్పేసుకుంటాం అంటున్నాడు అంతే. అయితే ఏ మనుషుడును నిషేధింపదగని వాడనైనను అపవిత్రుడు అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచిన వాడు అడ్డమేమీ చెప్పక వచ్చితిని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలిచిరో దానిని గురించి అడుగుచున్నానని వారితో మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. పేతురు చేత అన్ని జనుల రక్షణని మొదలు పెట్టాలి అని. ఎవరి చేత? పేతురు చేత. దేవుని ఉద్దేశం అది. ఆల్రెడీ 16లోని మనకి చూసాం. 16, 19లో దేవుని యొక్క ఆలోచన చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడంటే, అక్కడ అడుగుతాడు యేసు ప్రభు, ప్రజలు నా గురించి ఏమని అనుకుంటున్నారు అంటే నన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడుగుతాం. అసలు నా గురించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నట్టు? వాళ్ళందరూ కొంతమంది ఏమన్నారు? ప్రవక్తలు అన్నారు, కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది ఇలాగన్నారు, బాప్తిస్మా ఇచ్చే యోహాను అన్నారు. ఇలాగ అనేక మంది చెప్తున్నారంటే, సరే నువ్వేమనుకుంటున్నావు పేతురు అని. పేతురుని అనగానే పేతురు అంటాడు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అని. అంతే. వెంటనే అంటాడు, ఈ మాట శరీరులు ఎవరు కూడా చెప్పరు. శరీరులు అంటే శరీరంతో ఉన్నవాడికి ఎవరికి కూడా ఈ ఆలోచన రాదు. ఇది నీకు దేవుడే చెప్పాడు. ఇది ఎవరు చెప్పారు నీకు? అక్కడ కనబడితే చూడండి, యోహానులో మీరు చదివితే అక్కడ మీరు సీమోను బర్యోనా నీవు ధన్యుడు నా తండ్రి, ఈ సంగతి నీకు ఏ సంగతి సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నీకు తెలియపరిచింది ఎవరంటే తండ్రి. ఆ దేవుడు నీకు తెలియపరిచాడు, నువ్వు ధన్యుడివి అనేసి చెప్తా ఉన్నాడు. అందుకు నిన్ను బయలుపరిచాడు అనేసి చెప్తాను. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, అన్ని జనులకి సువార్త ఎవరు చెప్పాలనుకున్నాడంటే పేతురు చెప్పాలనుకున్నాడు. పేతురు మాత్రం దాన్ని ఏం చేశాడంటే, ఆ యొక్క దర్శనాన్ని దాన్ని ఏం చేశాడు? ఆ దర్శనాన్ని దాన్ని ఉల్లంఘించడం వల్ల అది వెనక్కి వెళ్ళిపోవడం మనకు ముమ్మారు కనబడుతుంది. అయినా సరే దేవుడు వాళ్ళని పంపించి వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, యూదులందరూ ఒక గోడ అయితే అన్ని జనులందరూ కూడా ఒక గోడ. యూదులందరూ ఒక గోడ కింద అనుకున్నాం. ఇప్పుడు ఈ గోడ మూలరాయి ఆయనే. ఆయన వచ్చింది ఎవరి కోసం అంటే యూదుల కోసమే వచ్చాడు. యూదుల కోసమే వచ్చిన తర్వాత అన్ని జనుల రక్షణ కూడా ఆయనకి అవసరం అనుకున్నాడు. ఆయన నిలబెట్టాడు. తర్వాత వాళ్ళిద్దరిని కలపడానికి ఆయనే మూలరాయిగా. ఇప్పుడు ఆ విషయాలే ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచితిరో దాన్ని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొన్నేలి ఏదైతే కొన్నేలి జీవితంలో జరిగిందో అదంతా మళ్ళీ కొన్నేలి 33 వరకు ఆ విషయాలు చెప్తాడు. ఒకసారి అందుకు కొన్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించినప్పుడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమించబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అని మారు పేరు గల పిలిపించుము. అతడు దిగి ఉన్నాడని వారు నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను అదండి జరిగింది. అది ఆయా నాకు అలా వచ్చింది.
దాన్ని బట్టి నేను పిలిపించాను. మరి దేవుడు నీకు ఏం చెప్పాడో మరి ఆ విషయాలు మాకు నువ్వు చెప్పాలి. అవన్నీ కూడా వినడానికి మేము అందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాము అనేసి చెప్తా వచ్చు. తర్వాత మనం ఆలోచన చేస్తా ఉంటుంటే ఆ 35వ వచనాన్ని మీరు చూడండి. 35వ వచనంలోని 34 చదవండి. 34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు గారికి ఇప్పుడు మలుపు వెలిగింది. దేవుడు మాకే దేవుడు, మేము యూదులమి, అన్నిటికి మాకు అసలుగా కుదరదు, మీరు మమ్మల్ని ముట్టుకోండి. పక్షపాతి కాడు. మరి ఏంటి పక్షపాతి కాడంటే దేవునికి అభిమాన దేశము జాతి వ్యక్తులు లేరు. దేవుడికి జాతి కానీ ఫలానా దేశం నాదని కానీ ఏమి లేవండి. ఆయనకి అంతా ఆయన ఏం పక్షపాతి అయినవాడు కాడు. జాతి భేదాలు ఏమీ లేవు. ఆయనకి ఏ స్థితిగతులు కూడా లేవు. యాకోబు 2:1 మీరు ఒకసారి చూడండి. యాకోబు మహిమా స్వరూప్యగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో ఏమై ఉన్నారంటే మొహమాటము గలవారై ఉండకడి. నా సహోదరులారా, మహిమా స్వరూపుయకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారే గురించిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. నేను ఇక్కడేమో యాసోని ఈడ్చుకొని పోయి కొట్టేశారు. 3 వారాల సంఘం, 3 వారాల సంఘం అక్కడ. అంత చిన్న సంఘం 3 వారాల్లోనే సంఘం దెబ్బలు తిని దేవుడి కోసం నిలబడింది. అవమానం లేకుండా ఉండాలి. ఎవరైతే పాపం నుండి మరలి క్రీస్తుని నమ్మి దేవునికి భయపడుతూ నీతి జీవనాన్ని సాగిస్తారో ఆ దేశాల ప్రజలను దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి ప్రజలను దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు కోసం పాపం నుండి బయటకు వచ్చారు. తర్వాత ఆయన నమ్మారు. తర్వాత ఆయన భయపడతా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆయన ఎలాగ నడవమంటే అలాగే సాగిస్తూ ఉన్నారు. కాబట్టి మనమేమో ఏమి చెప్తా వచ్చి మాట్లాడుతూ 35లో అంటున్నాడు, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించి. ఆయన ఎవరిని అంగీకరిస్తాడంటే ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాళ్ళు మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. ఎవరు పడతాలో అమావాస్యకి ఉపవాసం ఏదో ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఏమని రాశాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇది చాలా ప్రాంతాల్లో మనకు కనబడతా ఉంటుంది. ఎందుకు కనబడుతుంది? ఈ మాట ఎక్కడైతే రాయబడిందో అక్కడ ఏముందంటే కుల మత వాళ్ళ దేవుడు మా దేవుడు కాదు అన్న వాళ్ళకి ఇది యేసు అని చెప్తా ఉన్నాడు. అంటే కులమత భేదాలు ఏమీ లేవు. అటువంటి భేదాలు ఉన్న చోట ఇది మాట ఎక్కువగా రాస్తూ ఉంటారు. యేసుక్రీస్తు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలును పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. మీరు ఆ విషయం మీకు తెలుసు. ఎవరు పంపించారంటే మొదటి సువార్త ఇశ్రాయేలుకి, యూదులకి ఇచ్చాడంట. ఆ విషయం మీకు తెలుసు అని చెప్తా అన్నాడు. 37 అంటున్నాడు, యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అంతటా మీకు ఏంటంటే ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియను. అందులో మనకి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కనబడతా ఉన్నారు. ఎక్కడ 38వ వచనంలో అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించేదన్నది. అంటే అక్కడ చెప్పేది ఏంటంటే దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. ఆయన ఏం చేస్తా వచ్చాడంటే మేలు చేస్తా వచ్చాడంట. తర్వాత స్వస్థపరచు అంటే ఆయన మేలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ పనులు చేస్తూ తిరుగుతాడు. ఆయన అభిషేకము పొందుతున్నాడు కాబట్టి. తర్వాత
ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటిని మేము సాక్షులము. ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందున చేసిన వాటన్నిటికి మేము ఎవరమంట? సాక్షులమని పేతురు తన అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. అక్కడ చెప్తూ 39లో అంటున్నాడు. చూడండి 38లో ఏమన్నాడు? ఆయన చేసిన వాటన్నిటికి మేము సాక్షులము. ఆయనను వారు ప్రాణులను వేలాడదీసి చంపిది. ఆయన అభిషేకం గురించి చెప్పాడు, ఆయన చేసిన పనుల గురించి చెప్పాడు, ఆయన్ని చంపిన విషయాన్ని కూడా చెప్పాడు. ఇక్కడ ఆయన్ని దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇప్పుడు ఆయన ఎవరు కనబడ్డాడంటే మాకే మొదటిగా అన్నాడు. మాట చూడండి, అక్కడ ఎవరు కనబడ్డాడంటే ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. ఆయన ఆ రోజున అంతమంది ప్రజల్లో ఎవరైతే నమ్మారో, ఎవరైతే ఫాలోవర్స్ చేశారో వాళ్ళకే కనబడ్డాడు. కానీ అక్కడ అన్నాడు కదా కనబడిన, అనగా ఆయన మృతుల్లో ఆయన ప్రత్యక్షము కనబడినట్లు అనుగ్రహించెను. తర్వాత ముందుగా అక్కడ రాశాడు ప్రజలందరికీ కాక అన్నాడు. ఫస్ట్ 41లో వాడిన పదం అది. ప్రజలందరికీ కాదంట, దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి ఆయన కనబడ్డాడు. మృతుల్లోంచి లేచిన తర్వాత అన్నపానాలన్నీ కూడా పుచ్చుకొని మాకే అన్నాడు. వాళ్ళతో పాటు భోజనాలు ఆయన చేశాడు. అమ్మయ్య మార్గంలో వెళ్తున్న ఇద్దరికి కనబడ్డాడు. ఆయన ప్రత్యక్షత అందరికీ కూడా కనిపించింది. తర్వాత 40 ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. సువార్త మొత్తం తీసుకొచ్చాడు. ఇక్కడ ఆయన ఏం చేశాడో చెప్పాడు, ఆయన చనిపోయింది చెప్పాడు, ఆయన తిరిగి లేచింది చెప్పాడు, తర్వాత ఆయన ఎవరికి కనబడ్డాడో చెప్పాడు. తర్వాత 42 మీరు చూడండి. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు. చూడండి, దేవుడు న్యాయాధిపతిగా ఎవరు నియమించాడంటే ఈయన్నే. ఎవరు నియమించాడంటే ఈయన ఎవరు? దేనికంటే సజీవులకు మృతులకు న్యాయం తీర్చేది ఈయనే. చనిపోయినాడికి బతుకున్నవాడికి న్యాయకర్త ఎవరంటే ఈయనే అనేసి చెప్తాడు. తర్వాత నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచున్నారని. అంటే పాత నిబంధన ప్రవక్తలు, ఆ పాత నిబంధన భక్తులందరూ కూడా ఏం చెప్పారంటే ఆయన నామమున మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి వచ్చారు. ఈయనేమో ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు, పేతురేమో దృఢంగా ఆజ్ఞాపించాడు. ఆయన ఏమేమి జరిగాయి అన్న విషయాలు చెప్తా వస్తా అన్నాడు. 44లో అంటాడు ఇలాగా ఈ మాటలంటే ఈ దేవుని వాక్యాన్ని ఇంకా బోధిస్తూ ఉంటుండగా అతని బోధ విన్నవారు అందరికీ కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను అని. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విలువారందరి మీదకి పరిశుద్ధ. పేతురు వండర్ అయిపోయి ఉంటాడు. పేతురు దృష్టిలో ఎప్పుడు కనబడింది ఇది? ఈ పరిశుద్ధాత్ముడు దిగడం ఎప్పుడు కనబడ్డాడు? 120 మంది ఆ మేడ గదిలో ఉన్నప్పుడు. అప్పుడు దిగిన పరిశుద్ధాత్ముడిని మళ్ళా ఇప్పుడు వీళ్ళ ముందు దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉంటుంటే పేతురు కూడా ఆశ్చర్యం. అలాగ దిగి అది పేతుని కనిపెడుతూ దిగిన విషయం. ఇది పేదరిక కనిపెట్టకుండా ఏమి అసలు ఊహించలేదా జరుగుతుందని అలాగా జరిగిపోయింది. వండర్ జరిగింది. అన్యులందరి మీదకి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ. పేదరి చేత అన్ని జనుల ప్రవేశం రిబ్బన్ కటింగ్ ఇక్కడ అయిపోయింది. అన్ని జనుల రిబ్బన్ కటింగ్ ఇక్కడ అయిపోయింది. అన్ని జనులు అందరూ కూడా ప్రవేశించారు. లేట్ ఏంటంటే ప్రవేశం. తర్వాత అక్కడ అంటా ఉన్నాడు సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సహితము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా. నిజానికి ఇక్కడ ఈ కొన్నేళ్ళ ఇంట్లో వీళ్ళందరూ కూర్చున్నారు చూసారా?
వీళ్ళందరికీ ఇంకా అసలు బాప్తిస్మం తెలుసా? వాక్యం చెప్తా ఉన్నాడు. వింటుండగానే వాళ్ళు నమ్మేశారు. నమ్మడంతో పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే వాళ్ళందరి మీదకి వచ్చి, వాక్యం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా వినండి. వాక్యం చెప్తున్నప్పుడు నిద్ర వస్తుందంటే అది సాతాను గాడు మిమ్మల్ని మరుగు చేస్తున్నాడు. దేవుడు 16వ అధ్యాయం ఒకసారి. అప్పుడు లూదయను దైవభక్తిగల ఒక స్త్రీ పిలుచుండెను. ఆమె ఉదారము పొడిని అమ్ము పట్టణస్థురాలు. ఆవిడ దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండే. ఆవిడ ఏం చేస్తుందంటే, మీరు 14 చదివారు. ఆమె ఊదారము పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచని. ఎప్పుడైతే నువ్వు పౌలు చెప్తున్న మాటల యందు లక్ష్యముంచిందో, ఆ మాటలు, ఆ ప్రభు వాక్యాన్ని పౌలు చెప్తా ఉంటే ఆవిడ అలాగా వింటా ఉంటుంటే ఆవిడ హృదయం తెరవబడింది. ఆవిడ తెరవబడిన తర్వాత ఆవిడ రక్షణ పొందుకుంటున్నది. ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చినదని. అంటే దేవులో పడుతున్నప్పుడు మనకి నిద్ర ఆత్మ కానీ, బద్ధకం కానీ, నెగ్లిజెన్సీ కానీ ఇవన్నీ వస్తున్నాయంటే, పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు అందరూ కూడా అక్కడ బాప్తిస్మం. చూడండి, దర్శనం కలిగింది. ఆ దర్శనం కోసం ఎక్కడికో పంపించాడు. ఆయన తీసుకురమ్మన్నాడు. ఆయన వచ్చే లోపల ఇంట్లో అందరినీ పోగు చేశాడు. ఈ పోగు చేసిన వాళ్ళందరూ ఆ దుప్పట్లో కనబడ్డారు. చూసారా? వాళ్ళందరూ ఎక్కడున్నారు? కొన్నేళ్ళు ఇంట్లో. ఇప్పుడు పేరుగా అర్థమైంది, ఓహో దేవుడు నన్ను దీనికోసం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అందుకు మనవలే పరిశుద్ధాత్మను మనవలే వాళ్ళు ఏమైపోయారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇంక బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకాలు ఏమీ లేవు, బాప్తిస్మం ఇచ్చేయండి అని చెప్పారు. తర్వాత వాళ్ళు కాసేపు కొన్ని రోజులు మాతో పాటు ఉండేయాలి. విషయాలు తెలుసుకుందాం అనుకుంటా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. మనం మాత్రం టైం అయిపోయింది.